మీ ముఖాలు చూసి ఓట్లేయలేదు. ఈ నిరుద్యోగులు మొత్తం కూడా సత్తులు పెట్టుకొని పోయి అమ్మా కేసీఆర్ని దించండి, అయ్యా కేసీఆర్ని దించండి అని కాలు మొక్కితే మీకు ఓట్లేసారు తప్ప మీ ముఖాలు చూస్తే 5 రూపాయలు పెడితే 3 రూపాయలు కూడా కొనే ముఖాలు కాదు. దయచేసి మీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే బల్మూరు వెంకట బ్రదర్ కూడా చెప్తున్నాం, సోదరా నువ్వు ఆ రోజు రెచ్చగొట్టినప్పుడు నేను కూడా సాక్షి ఉన్నా. నువ్వు నాకు తమ్ముడు కావచ్చు, కానీ నువ్వు చేసేది తప్పు. నువ్వు తక్షణమే బల్మూరు వెంకట కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అధ్యక్ష దయాకర్ రెడ్డి వెంటనే స్పందించి ఈ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేసి, అదే విధంగా మెగా టీఎస్సీ ఇదేదో పోస్ట్ పోన్ చేసి చేతులు దులుపుకుంటే కలవదు. 25,000 నుంచి 30,000 పోస్టులు ఖచ్చితంగా రావాల్సిందే. అది మా హక్కు, అది మా యొక్క డిమాండ్. అదేదో నీ ఇంట్లోంగిచ్చింది లేకపోతే రేవంత్ రెడ్డి అత్తగారింటి సొమ్ము కాదు, అది మాది. మేము ఖచ్చితంగా మా కోసం నిర్వహించే పోస్టులు అవి ఖచ్చితంగా 30,000 పోస్టులు. అండ్ ఈ ఎగ్జామ్ ఒక 3 నెలలు పోస్ట్ పోన్ చేసి, ఇదే ఎగ్జామ్ కాదు ఇంకా ఏ ఎగ్జామ్ నిర్వహించినా ఒక 2 నెలల నుంచి 3 నెలల సమయం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికైనా 1,00,000 మంది విద్యార్థులతో రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులతో పక్షాన మేము ఉంటామని తెలియజేస్తున్నాం.